వచ్చే వస్తువు కాదని ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే వచ్చేదే పదవి. ఏది ఫెయిల్ అయినా నడుస్తుంది కానీ, ఏది విఫలమైనా నడుస్తుంది కానీ, పొలిటికల్ సిస్టమ్ విఫలమైతే మానవ జీవితం సమాజమే కుప్పకూలిపోతుంది. సమాజం కుప్పకూలిపోతుంది. ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే, మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ఒరవడి, కొత్త పద్ధతి వస్తూ ఉంది. మేము అడిగినాం మోడీ గారిని, సౌత్ ఇండియాలో ఏం మాట్లాడినా కోట్ల గురించే మాట్లాడుతున్నారు, మన నార్త్ ఇండియాలో ఇప్పటికీ మేము ఎన్నికలకు పోతే వాళ్ళు ప్రజలు ఇచ్చిన పైసలు దండలే మాకు మిగులుతాయి, మరి మన రూపాయి ఖర్చు కాకుండా ఎంపీ అవుతుంది, రూపాయి ఖర్చు కాకుండా ఎమ్మెల్యే అవుతుంది, మీ దరిద్రపు పద్ధతి, ఈ డబ్బుల పద్ధతి మా నార్త్ కూడా వ్యాపిస్తుంది అని వాళ్ళు చెప్పి, మీ దగ్గర ఒక ఎంపీ మీద పెట్టే ఖర్చు ఒక రాష్ట్రం మొత్తం ఎన్నికల ఖర్చు అయిపోతుంది మాట మాట్లాడుతుందంటే, అంటే అర్థం చేసుకోండి ఎంత దిగజారిపోయింది ఇక్కడ పరిస్థితి, రాజకీయ పరిస్థితి. కానీ దీన్ని మార్చగలిగే శక్తి, సత్తా ఇలా నరేంద్ర మోడీ గారు చెప్పుకొచ్చింది. మొట్టమొదటిసారిగా ఒక పేదింటి బిడ్డ తన తండ్రి ప్లాట్ఫామ్ మీద చేయాలనుకుంటే, తన తల్లి 10 ఇళ్లలో అంటు తొలితే పెరిగిన బిడ్డ మోడీ గారు. అందుకనే మోడీ గారికి ఆకలి, దుఃఖం, అణిచివేత, వివక్ష, పేదరికం అన్నీ కలగలిసి అనుభవించిన బిడ్డ కాబట్టి వారు వచ్చిన తర్వాత చాలా చాలా పెను మార్పులు వచ్చినాయి. ఆ పెను మార్పులకు రూపకల్పన చేసిన నాడు చాలామంది దాన్ని రెసిస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, బయటికి కనపడకపోవచ్చు. కాకపోతే ఆయనకున్న రెండు శక్తులు. ఒకటో శక్తి ఏంటంటే తనకంటూ స్వార్థం లేదు కాబట్టి, ఏ స్వార్థం లేదు కాబట్టి, తనకు డబ్బులు అక్కర్లేదు, తన కొడుకో తన కూతురుకో మంత్రి పదవులు అక్కర్లేదు, తన కుటుంబ సభ్యులకు అక్కర్లేదు. బతికితే దేశం కోసం బతకాలి, చచ్చిపోతే దేశం కోసం చచ్చిపోవాలి. కాబట్టి ఆయన ఒకటే లైన్ ఎంచుకున్నాడు, నేను ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే బాధ్యత నా చేతిలోకి వచ్చింది. రెండవది ధనస్వామ్యం దేశం చెల్లదనేటువంటి సంకేతాలు ఇచ్చే బాధ్యత కూడా నాకే వచ్చింది. మూడవది పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండాలి తప్ప మనీ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని అదృష్టమైన వారికి ఏంటంటే, వారు రాష్ట్రంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి 3వసారి కూడా అయ్యాడు, మధ్యలో ప్రధానమంత్రికి కావాలని చెప్పి పార్టీ భావిస్తూ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ టైం ఎంపీ ప్రధానమంత్రి అయినాడు. మళ్ళీ ఇప్పటికీ 2 సార్లు చేసిన తర్వాత 3వసారి 370 సీట్లు ఇస్తాం మీకు, మీ పరిపాలనలో నీ ఏలుబడిలో మేము సురక్షితంగా ఉన్నాం, సుభిక్షంగా ఉన్నాం, మేము మాకేం డోకా లేదు, మీరుంటేనే ఈ దేశం తలదించుకునే పద్ధతి కాకుండా తలెత్తుకొని జీవించే పద్ధతి వస్తుందని చెప్పి ఇవాళ భావించింది. కాబట్టి దేశం మొత్తం నిర్ణయిస్తాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాలంటే, దేశాన్ని పరిపాలించడానికి, సమాజానికి మంచి చేయడానికి కులంతో సంబంధం లేడానికి సజీవ సాక్ష్యం నరేంద్ర మోడీ గారు. ఎక్కడ కులం చిన్న ఇక్కడ మంది ఉన్నటువంటి ఆ కులంలో పుట్టిన బిడ్డ, ఒక ఓబీసీ బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాకుండా 65 ఏళ్ళుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న దుర్మార్గపు రుగ్మతలన్నీ కూడా కలిగే కర్తవ్యం మోడీ గారు చేస్తున్నారు. తెలుసుకోండి, అది మామూలు కాదు. ఆయనకు ఇలా దేశంలో కాదు ఇంటర్నేషనల్ కూడా ఈయన ఎదుగుదల చూసి ఓడలేక ఎట్లా పడగొట్టాలి. ఇవాళ ఒకనాడు ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించే పద్ధతి. ఇవాళ స్ట్రాంగ్ ఎకానమీ, స్ట్రాంగ్ కంట్రీ అంటే అమెరికా వైపు చూసే పరిస్థితి. కానీ ఇవాళ అతివేగంగా ఆర్థికంగా దూసుకొస్తున్న దేశం భారతదేశంగా నమోదైంది. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కాదు, ఇవాళ భారత ప్రధానమంత్రి స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్గా ఎవాల్వ్ అయ్యారు.
మీకు తెలియదు కాదు, దాంట్లో ఇక్కడ ఎదుగుతాంటే ఇట్లా కాళ్ళు పడి తిరుగుతారో ప్రపంచవ్యాప్తంగా కూడా కుట్రలు జరుగుతుంది. ఆ కుట్రల్ని ఛేదించే మోడీ గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ దేశంలో నీ కుట్ర చెల్లో బిడ్డ అని చెప్పి రేపు చెప్పే సందర్భమే 13వ తారీఖున ఎన్నికలు మనం చేస్తాం. కాబట్టి మనం అంత బాధ్యత కలిగినటువంటి సందర్భంలో నిజాయితీతో రాజకీయాలు నడిపే ధర్మం ఉండాలని కోరుకునే పాలకులనే వాళ్ళు పేదల వైపు ఉండాలి, పాలకులైన వాళ్ళు అణచివేత గురి అయ్యే వాళ్ళ వైపు ఉండాలన్నటువంటిది అది రావాలంటే తప్పకుండా మోడీ గారికి కావాలనేటువంటి సందర్భం మనం ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా ఇవాళ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మీరు, నేను అశోక్ గారు చెప్పిన ఎక్కడ వదిలిపెట్టకుండా అందరిని ఇన్వాల్వ్ చేసి నా చరిత్ర గురించి నేను చెప్పాల్సి అక్కడి నా గురించి నాకంటే ఎక్కువ మీరు చెప్పాలి అనే చెప్తాను. మోడీ గారు మనకు కాంట్రాక్ట్లు ఇవ్వకపోవచ్చు, ఆర్థికంగా ఆదుకోకపోవచ్చు, ఒక ఇల్లు కట్టి ఇవ్వకపోవచ్చు, 30 ఏళ్ళుగా చేసరికి ఒక పనులు రాకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం వచ్చింది. ఈ కంటి వేసుకొని ఈ ఇంటికి పోయి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే కూర్చోబిడ్డ అని మంచిగా ఛాయించే పరిస్థితి. ఇది మామూలు కాదు, ఇది పెద్ద గొప్ప గౌరవం. నేను ఎన్నికలప్పుడు మీరందరూ వచ్చింది, నేను కూడా ఒక ఉపన్యాసం ఒక మాట అన్నాను, మీరు ఇంతమంది వచ్చిండ్రు నన్ను గెలిపించడానికి మీకు ధన్యవాదాలు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఏ ఇంటికి పోయినా ఈటల రాజేంద్రకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఎదురు ప్రశ్న వేసినటువంటి మనిషి ఉండకుండా ఉన్నదన్నా అని చెప్పినాను. మా ఆనందం ఎందుకంటే మా ఆనందాన్ని ఇప్పుడు చెప్తుండే వచ్చినప్పుడు కూర్చొని ఇవాళ మేము కూడా 20 ఏళ్ళుగా కాలుకు ముడితే పళ్ళుతో పీకేంత సర్వీస్ చేసింది. అందరి వాడిగా అన్నిటికన్నా ఎక్కువగా అబాధ్యులు అనాథలు ఉంటే వాళ్ళకి మేము ఉండమంటే ఒక భరోసా మాత్రం ఉంది. కాబట్టి ఇవాళ మనకు మల్కాగిరిలో అటు మోడీ గారికి ఓటెత్తమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు, కలలో కష్టకాలంలో దిగ్గర పాపం తిరిగిండు, మీకు తెలియని మనుషులు నాకు తెలిసి ఇక్కడ కాదు తెలంగాణ ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ నేను తెలిసిన అనుకుంటున్నాను. నన్ను గుర్తుపడే మనుషులు నేను ఎక్కడ ఒక 10 నిమిషాలు దిగినా 50 మంది ఆపి ఎందుకు ఆగినామని ఎక్కడ చెప్పి 2 సెల్ఫీలు కొట్టుకొని పోతారు. కాబట్టి మీకు ఇక్కడ మల్కాగిరిలో మీరు తీర్మానం చేసి రేపు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటే ఎందుకు అని చెప్పి అడిగేవాళ్ళు ఉండకపోవచ్చు. లేదా సంకుచితమైనటువంటి వాళ్ళు ఉంటే తప్ప, మరీ సంకుచితమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు మన దాంట్లోనే ఉండి మనకు గ్రోత్ చేసే వాళ్ళు ఉంటే చెప్పలేదు. కానీ అదర్వైజ్ అందరైతే ఏ కులాన్ని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా పర్వాలేదు అని రాజధాని కొట్టిస్తామనే వాతావరణం అయితే ఇక్కడ కనబడతారు. మూడవ అంశం ఏంటంటే డెఫినెట్గా అనేక రకాల కుట్రలు ఉంటాయి. ఎందుకు కుట్రలు ఉంటాయి? ఈ ఈటల రాజేంద్ర అంటూ ఈ స్థాయికి వచ్చింది, ఈయన రేపు మాకు ప్రమాదం అనుకుంటూ కూడా ఉంటారు. వాళ్ళు అంటే ఎవరు అంటే వాళ్ళు సొంత ఆలోచన లేనివాడు, కెపాసిటీ లేనివాడు. కెపాసిటీ ఉన్నవాడేమో దూసుకుపోతాడు, కెపాసిటీ లేనివాడేమో కుట్రలు చేస్తాడు. ఇవాళ కుట్రలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ కుట్రల్ని ఛేదించగలిగే శక్తి నాకు ఉండదు, వాటిని ఛేదించగలిగే శక్తి మీకుంటుంది. కాబట్టి ఇవాళ నేను ఏమి చెప్పలేను కానీ దయచేసి ఇవాళ మోడీ గారి గురించి చెప్తే అన్నగా చెప్పిన రోజు మళ్ళీ మీరు పోతున్నా ఇంకో మీటింగ్ ఉంది. కాబట్టి సంపూర్ణ మద్దతును కోరుతున్నాను, మిమ్మల్ని సంపూర్ణ మద్దతు కోరుతున్నాను. పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి కోరుతున్నాను. మీరు డ్రైవింగ్ ఫోర్స్, మిమ్మల్ని డ్రైవ్ చేసేవారు, మీరు డ్రైవింగ్ ఫోర్స్ ఉంటారు. కాబట్టి నాకు తెలిసి నేను చెప్పలేకపోతే కాబట్టి మీరు డ్రైవింగ్ ఫోర్స్ ఉంటారు. కాబట్టి దయచేసి 10 days కొంచెం మొత్తం ఏం జరుగుతుంది దుబ్బులే చూడండి, ఎక్కడ ఏం జరుగుతుందో అన్నింటినీ ఈ అలిగేటోడు ఉలిగేటోడు కుట్ర చేసేటోడు మనతో ఉంటుకుంటునే వాడు వెనుకకెళ్ళి ఇచ్చేటోడు ఇవన్నీ కనిపెడుతూ వాళ్ళని జోలికి పోకుండా వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకొని ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కొని గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నా. చివరిగా మీకు ఒక హామీ ఇచ్చిపోతున్నా, ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే అది ఇప్పుడు టీఆర్ఎస్తో సాధ్యం కాదు. ఇక్కడ లేరు, అక్కడ లేరు. కాంగ్రెస్ పార్టీ సమస్యనే ఉత్పన్నం కాదు దేశంలో. మీరు చూసిన లేదు, 200 సీట్లు పోటీ చేసినట్టుంది కాంగ్రెస్ పార్టీ, 250 సీట్లు ఉన్నాయి. ఏదేమైనా
ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు అయితే కావాలో అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అలయన్స్ అంటారు, మీకు అలయన్స్ సంగతి మీకు తెలుసు, ఎప్పుడు కూలిపోతే తెలియదు పరిస్థితి. అతుకుల కొంత సంసారం ఉండద్దనే, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనే, ఇవాళ స్టబ్బన్ నిర్ణయాలు ఉండాలనే మోడీ గారికి ఇలా కట్టబెట్టింది. మన మోడీ గారికి 370 సీట్లు వస్తాయని చెప్పి అంటున్నప్పుడు 370 సీట్లు మోడీ గారికి వస్తాయని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు తగ్గుతుంది, సీట్లు వస్తాయా పెరుగుతాయని చెప్పండి. ఇవాళ 55 ఉండొచ్చు, లేకపోతే 55 ఉండొచ్చు. ఇవాళ ఆయన అంటాడు ఇక్కడట ఆయన ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు జరగాలంటే మీరు నాకు ఓటు వేయండి, 17 సీట్లు గెలిపించండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, లంకె బిందెలు ఇస్తాడు, నేను ఇక్కడ వచ్చిన హామీలు అమలు చేస్తాను. అవి కాదు మొన్న అన్నాడు. అసలు రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరు విమర్శించాల్సి అక్కర్లేదు. రెండవది ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడటం చెప్పాల్సి అక్కర్లేదు. ఆయనే చెప్పిండు లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా, లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా ఖాళీ కుండలు దొరికాయని చెప్పింది. ఖాళీ కూడా దొరికినంటే ఉత్త చిప్ప దొరికొచ్చిందని చెప్పింది. ఇక ఉత్త చిప్ప ఉన్నవాడు నువ్వు మా మహిళలకు 7,500 రూపాయలు ఇస్తావు, మా 4,000 రూపాయలు పెన్షన్ ఇక్కడ ఇస్తావు, 4,000 రూపాయలు పెన్షన్ ఇక్కడ ఇస్తావు, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తావు, జీతాలు కూడా ఇవ్వలేవు గుర్తుపెట్టుకో. రేపు కనుక నువ్వు ఇచ్చిన హామీ ప్రకారంగా నువ్వు బెల్ట్ షాప్ కనుక బంద్ చేస్తే జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి రాష్ట్రానికి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓటేయడం వల్ల నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లేదు, లంకె బిందెలు వచ్చేది అని చెప్పి ప్రజలకు వివరించి చెప్పాల్సి వస్తుంది. ఇక మల్కాగిరి రేపు ఐటీ హబ్ రావాలి, ఏవో కంపెనీలు రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలి, న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా మల్కాజ్లో ఉంటుంది కాబట్టి రేపు రోడ్ల సౌకర్యమో, డ్రైనేజ్ సౌకర్యమో, తాగునీటి సౌకర్యమో, ఇవాళ ప్రశాంతమైన వాతావరణం, ఇవాళ భూ కబ్జాలు లేకుండా, పేదల మీద దర్జాలు లేకుండా ఉండాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ పని చేయగలదనే విశ్వాసం ఉంది. కాబట్టి ఇవాళ మనం మంచి 35 లక్షల ఓట్లు దాదాపు 2 పార్లమెంట్ కంటే ఎక్కువనే ఓట్లు కదా, 2 పార్లమెంట్ కంటే ఎక్కువనే. కాబట్టి ఇది 15 నియోజకవర్గాలు గెలిచినట్టు, అసెంబ్లీ 15 నియోజకవర్గాలు గెలిచినట్టు. కాబట్టి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ స్థానంలో ఇవాళ గొప్ప మెజార్టీతో గెలుద్దాం. రేపు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. అన్నిటికీ మిక్కిలి మీకు ఎక్కడ కూడా మీరు నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మీ మద్దతు ఇచ్చినందుకు గర్వపడే పద్ధతిలో ఉంటుంది తప్ప మీరు మేము సపోర్ట్ చేసినా మావాడికి మంచి చేస్తుందని చెప్పి గల్లెగరేసి గర్వపడే పద్ధతిలో ఉంటుంది తప్ప మీకు మద్దతు మీ ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగానే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఎన్ని చేసినో నాకు వెనుక ఆర్థిక మంత్రి ఉన్నాడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకున్న చెప్తుంది కటోరతో అన్నం కొలిసి పెడుతున్నప్పుడు, ఆ ముక్కిపోయిన అన్నం తినడానికి లోపలికి పోనప్పుడు, రాళ్ళు ఏరుకొని పుల్లు ఏరుకొని తిన్నప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చేది. డాక్టర్ దగ్గరికి పోతే మీ అమ్మ ఉన్నారా ఇక్కడ అంటే మా అమ్మ ఇక్కడ ఉందని చెప్పేది. నేను ఒక గుడ్డు తిరగాలంటే మా గుడ్డు పెట్టి అమ్మ లేదని చెప్పేది. ఇక్కడ అట్లాంటి హాస్టల్లో, అట్లాంటి స్కూళ్ళలో ఆర్థిక మంత్రి ఏంటంటే సన్నబియ్యం పెట్టడమే కాదు, సరిపోయినంత పువ్వు పెట్టాలని చెప్పి జీవించినప్పుడు నేను ఇవాళ ఆత్మగౌరవ భవనాలు, కుల సంఘాల భవనాలు, కులాంగాలు పెట్టలేదు. ఇవాళ ఇక్కడ నాకు తెలుసు, నేను స్వయంగా చూసిన ఇక్కడ ఒక పెరికా హాస్టల్, ఇక్కడ ఒక పద్మశాలి హాస్టల్, ఇక్కడ గౌడ హాస్టల్, ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్, ఇక్కడ వెలుమ హాస్టల్ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎట్లా సెంటర్గా ఉండేది, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎట్లా దోహదపడేది చూసినా కాబట్టి, కళ్ళాలు చూసినా కాబట్టి వీళ్ళకి కూడా ఒక అడ్డ ఉండాలి. మాకు ఒక వంశరాజ భవన్ ఉన్నది, మాకు ఇక్కడ పెద్దమ్మల భవన్ ఉన్నది అని చెప్పి వాళ్ళకు 78 కులాలకి ఏరుకొని బ్రహ్మాండమైనటువంటి హైటెక్ సిటీ కొంత ఉప్పల్ దగ్గర కొంత అలా ప్రపోజ్ చేసినంత నేనే అన్నాను. ఇట్లా కొన్ని కులాలకైతే సర్టిఫికేట్ కూడా 40 రోజుల పాటు నేను ఈ అసెంబ్లీలో అందరికీ పిలిపించుకుంటా, మాట్లాడి ఒకరికొకరిని నా ఎజెండా కింద అని చెప్పి నేను పిలిపించుకునేది, నేను భోజనం పెట్టేది, నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేసి 40 రోజులు ఒక్క రోజు ఉంటా అట్లా చేసి అంటే ఇవన్నీ చేశా కాబట్టి ఎక్కడో కళ్ళు కుట్టింది, కళ్ళమంతనమైంది, అదే పరివర్తన జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సత్యం, ధర్మం తాత్కాలికమైన ఒడిదుడుగా గురైంది, కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే విశ్వసించాలి. నేను ప్రజలు నమ్ముకునేవాడిని, నేను ధర్మాన్ని నమ్ముకునేవాడిని, నేను శ్రమను నమ్ముకునేవాడిని. కాబట్టి డెఫినెట్గా మీ ఆశీర్వాదంతో ముందుకు పోతాని
రేపటి సమాజ మంచి నిర్మాణంలో నా పాత్ర ఉంటుందని చెప్పి భావిస్తూ మీ సంఘీభావానికి మీ మద్దతుకు నమస్కరిస్తూ చదివిస్తున్న భారత్ మాతకు జై.